మెదక్ కలెక్టరేట్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ కలెక్టరేట్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ఆశీర్వాదం కోరుతూ స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ఎన్నికల యుద్ధంలో దిగుతున్నట్లు తెలిపారు. 2 దశాబ్దాలుగా జిల్లాలో పోరాటం చేస్తున్నానని, ప్రజలకు సేవ చేసే అదృష్ట అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను కోరారు. స్వార్థ శక్తులు అధికార బలంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీకి ప్రజలలో మంచి గుర్తింపు ఉందని, 3వ ప్రధానిగా గెలిపించి మరింత అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. ఈసారి మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నోట్ల గట్టలతోటి, అధికార దుర్వినియోగంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశయులకి, మా అన్నదమ్ములకి, అక్కాజనులకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని, మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను. కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి, జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో, ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని, మందబలం, ఖండబలం, డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో, నోటితో ప్రజా సమస్యలే నా ఎజెండాగా, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా, పేద ప్రజల గొంతుకగా, ఎవరైతే మాట్లాడలేము, చట్టసభలో మా హక్కులు వినబడతలేవని బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ని దీవించండి, ఆశీర్వదించండి అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. కేంద్ర టూరిజం పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు ర్యాలీకి రాబోతూ ఉన్నారు. కాబట్టి దయించి మా మీడియా మిత్రులు కూడా 4:30కి సాయి బాలాజీ గార్డెన్స్ నుంచి 7:30 వరకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. ఒక 3 గంటలు ఎండలేం ఇబ్బంది పెట్టాం, దయించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.